తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచడంతో గులాబీ దళం విలవిలలాడుతోంది. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు హస్తంగుటికి చేరగా ఇక నెక్స్ట్ కాంగ్రెస్ లో చేరే రేసులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నట్లుగా గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మరోసారి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం తన అనుచరులతో సమావేశమైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులతో కలిసి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో తొలుత కాంగ్రెస్ నుంచే మహిపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన గూడెం కాంగ్రెస్ పార్టీ నుంచి పటాన్చెరు ఎంపీపీగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో పటాన్చెరు నియోజకవర్గం నూతనంగా ఏర్పడడంతో 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మహిపాల్ రెడ్డి టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 శాసనసభ ఎన్నికల అనంతరం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదైంది. ఈడీ కేసు నమోదు కావడంతో మహిపాల్ రెడ్డి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిపినప్పటికీ ఆ ఊహాగానాలకు తెరదించుతూ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరగా మహిపాల్ రెడ్డితో కలిపి సంఖ్య 10కి చేరుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ 2023 శాసనసభ ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో గాలి అనిల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ ఘోర పరాజయం పాలయ్యారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన గాలి అనిల్ కుమార్ తర్వాత కాంగ్రెస్ లోకి, అటు నుంచి తిరిగి బీఆర్ఎస్ లోకి మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు గాలి అనిల్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పడం బీఆర్ఎస్ పార్టీకి డబుల్ షాక్ గా చెప్పుకోవచ్చు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.